హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్చి 5 ఈరోజుతో క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి మనం కాయిన్స్ ఎట్టి పరిస్థితుల్లో పంపించుకోకపోతే మనకి అక్కడ క్యూసీసీ కాయిన్ ఒక కాయిన్ అనేది డాడీ ఇచ్చినది అది బర్న్ అయిపోతుంది. సో అది జాగ్రత్త చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ లాస్ట్ డేటు, అది పొడిగించడం అనేది ఉండదు. రేపటి నుంచి మీకు అక్కడ క్యూసీసీ కాయిన్ ఒక కాయిన్ అనేది కనిపించదు. తర్వాత నుంచి 25వ తారీఖు వరకు ఇక్కడ డీ కాయిన్ చూడండి, రెండు డీ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ డీ కాయిన్ కూడా బర్న్ అయిపోతుంది. 25th వరకు ఈ డీ కాయిన్ ఉంటుంది, అది కూడా 25th తర్వాత బర్న్ అయిపోతుంది. ఇవాళతో అయితే మీకు క్యూసీసీ బర్న్ అయిపోతుంది. జాగ్రత్తగా ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ఏది మిస్ చేయకుండా అన్నీ కూడా మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ చూస్తే ఈ ఫైనల్ కాయిన్స్ ఉండిపోయి వాళ్ళకి జీరో అవ్వకుండా ఇలా ఎన్నో కొన్ని కాయిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 668.78 కాయిన్స్ ఉన్నాయి. ఇలా ఫైనల్ కాయిన్స్ ఉండిపోయిన వాళ్ళు చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చాలా సింపుల్గా చేయాలంటే ఏం చేయాలని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. వీళ్ళు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, ఏదో దాంట్లో మెర్జ్ చేసుకోవాలి. మెర్జ్ చేసేసుకుని ఆ అకౌంట్ నుంచి మొత్తం ఒక్కదారిగా వచ్చినట్టు ఫైనల్ కాయిన్స్ని స్వాప్ చేసుకుని దెన్ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఫైనల్ కాయిన్స్ మీకు జీరో అవ్వాలి. ఎప్పుడు కూడా ఫైనల్ కాయిన్స్ జీరో ఉంటే కానీ మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోలేం. సో ఫైనల్ కాయిన్స్ ముందర జీరో చేయాలంటే ఏం చేయాలి చూడండి. దానికి కూడా మీరు కూపన్ వాడాలి. అంటే కాయిన్స్ని, ఫైనల్ కాయిన్స్ని స్వాప్ చేసేయాలి ఇక్కడే ఈ అకౌంట్లోనే. ఎలాగా చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు చూడాల్సింది మై కూపన్స్లోకి వెళ్ళండి. చూడండి, మై కూపన్స్లో ఇక్కడ ఒక కూపన్ ఉంది. ఈ కూపన్ కాపీ చేసుకోండి. కూపన్ కాపీ చేసుకున్నాము, మై కూపన్స్లోకి వెళ్ళాం, కూపన్ కాపీ చేసుకున్నాం. ఇక్కడ స్వాప్ ఫైనల్ కాయిన్స్ చూసారా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ కూపన్ని పేస్ట్ చేయండి, సబ్మిట్ కొట్టండి, కన్ఫర్మ్ కొట్టండి. ఇప్పుడు చూడండి, స్వాప్డ్ సక్సెస్ఫుల్. ఒకసారి ఇప్పుడు మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఫైనల్ కాయిన్స్ జీరో ఉన్నాయి, చూసారుగా. ఇలా ఫైనల్ కాయిన్స్ జీరోకి వెళ్ళిన తర్వాత మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ని, మీ డీ కాయిన్స్ కానీ మీ క్యూసీసీ కాయిన్స్ కానీ పంపించుకోగలుగుతారు. ఫైనల్ కాయిన్స్ జీరో అవ్వకుండా పంపించడం కుదరదు. సో మీరు ఏం చేయాలి ఫస్ట్ అంటే, కూపన్ని ఇక్కడ ఏదైతే మీరు ఫైనల్ కాయిన్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి అనుకున్నారో దాంట్లోకి మీరు ఈ కూపన్ని ఉంచుకుని ఆ కూపన్ని మై కూపన్స్లోకి వెళ్ళి కాపీ చేసుకుని స్వాప్ ఫైనల్ కాయిన్స్లోకి వెళ్ళి స్వాప్ చేసేసుకుంటే ఫైనల్ కాయిన్స్ అన్నీ కూడా ఇలా మారిపోతాయి. చూడండి, స్వాప్డ్ పర్చేజ్డ్ గాను స్వాప్డ్ మైనింగ్ గాను మారిపోతాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం స్వాప్ అయిపోగానే మీరు ఏం చేయొచ్చు, క్లియర్గా హ్యాపీగా నేను మీకు చెప్పాను, వీడియో చేశాను కదా, ట్రాన్స్ఫర్ క్యూసీసీ కాయిన్స్ టు క్యూసీసీ అని కొట్టడం. ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఏదైతే ఉందో క్యూసీసీలో మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసుకోండి, గెట్ ఓటీపీ కొట్టండి. ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేయగానే కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. 12 to 24 hours అని చూపిస్తుంది. మీరు కంగారేం లేదు, అన్నీ కూడా వెళ్తాయి. చాలా లక్షలాది మంది పెట్టడం వల్ల క్యూలో ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయినా కంగారు పడుతూ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇది ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కొక్కసారి మనకి ఇక్కడ కూపన్ లేదనుకోండి, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఒకవేళ మీకు ఇక్కడ కూపన్ లేకపోతే మాత్రం ఎవరి దగ్గరన్నా మీరు కూపన్ తీసుకుని ఆ కూపన్ ఇక్కడ ఈ కేజీఎన్ నెంబర్ వాళ్ళకి పంపిస్తే ఆ కేజీఎన్ నెంబర్లోకి వాళ్ళు కూపన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త చూడండి. ఇక్కడ మై కూపన్స్లో ఇక్కడ కూపన్ ఉండదనుకోండి, ఫైనల్ కాయిన్స్ ఉన్నాయి, కూపన్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ కేజీఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కేజీఎన్ నెంబరు మీ కూపన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కేజీఎన్ నెంబర్ పెడితే వాళ్ళు ఆ అకౌంట్కి ఒక కూపన్ పంపిస్తారు. ట్రాన్స్ఫర్ కూపన్స్ ఆప్షన్ అనమాట. ఇదిగో చూడండి, మీ దగ్గర మీ అకౌంట్లోనే ఒక 10 కూపన్స్ ఉన్నాయనుకోండి, దేంట్లో ఉన్నా మీరైనా చేసేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ కూపన్స్ అని కొట్టారనుకోండి, కొడితే కనుక ఏ అకౌంట్కి అయితే మనం స్వాప్ చేయదలుచుకుని క్యూసీసీ ఎక్స్చేంజ్లో కాయిన్స్ పంపించదలుచుకున్నామో ఆ అకౌంట్కి సంబంధించిన కేజీఎన్ నెంబర్ ఇక్కడ పెట్టుకుని ప్రొడక్ట్ని పెట్టుకుని ఇక్కడ మీరు ఆ కూపన్ ఒక కూపన్ పంపించుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టుగా
ఆ మై కూపన్స్లోకి వెళ్ళి ఆ అకౌంట్లోకి వెళ్ళి ఏదైతే స్వాప్ చేయదలుచుకున్నారో ఆ అకౌంట్లోకి వెళ్ళి ఆ మై కూపన్స్లో కూపన్ స్వాప్ చేసేసుకుని కాయిన్స్ని స్వాప్ చేసేయండి, క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ అకౌంట్లో అయితే ఫైనల్ కాయిన్స్ ఉన్నాయో ఆ ఫైనల్ కాయిన్స్ని ముందర స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలంటే మీకు కావాల్సింది కూపన్ కావాలి. కూపన్ పెట్టి మై కూపన్స్లోకి వెళ్ళి కూపన్ తెప్పించుకున్న తర్వాత, కూపన్ ఎలా తెప్పించుకుంటారు, మీకు ఎవరైతే అప్లైనర్ కానీ మీకు ఎవరైతే కూపన్స్ ఇస్తున్నారో వాళ్ళకి మీ కేజీఎన్ నెంబర్ పెట్టండి. వాళ్ళు ఒక కూపన్ పంపించమంటే పంపిస్తారు. లేదా మీ దగ్గరే ఒక అకౌంట్లో బోల్డ్ కూపన్స్ ఉంటే కనుక ఈ కేజీ నెంబర్ దానికి పెట్టుకుని కూపన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. చెప్పే కదా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో, అలా కూపన్ ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లోకి కూపన్ తెప్పించుకోండి ఫస్ట్. దెన్ మై కూపన్స్లోకి వెళ్ళండి, కూపన్లో కాపీ చేసేసుకుని స్వాప్ ఫైనల్ కాయిన్స్ అని కొట్టి ఇందాక చెప్పినట్టుగా స్వాప్ చేసేసేయండి. దెన్ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజైతే లాస్ట్ డేట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరికీ తెలియజేయండి. ఏ అకౌంట్ని పోనీయకుండా ప్రతి అకౌంట్లో ఉన్న క్యూసీసీ కాయిన్ మనకు ఉపయోగపడేలాగా చేయండి. అందరికీ హెల్ప్ చేయండి. మొత్తం అందరూ కూడా కిబోలో చాలామంది తెలియక చాలామంది ఉండిపోయారు కూడా. సో వాళ్ళందరికీ ఎంత వీలైతే అంతవరకు మీరు చెప్పి హెల్ప్ చేసి ఈ కిబోలో ఉన్న వాళ్ళ అకౌంట్లో ఉన్న క్యూసీసీ కాయిన్ని బాధ్యత తీసుకొని కాపాడే బాధ్యత. వాళ్ళ క్యూసీసీ ఎక్స్చేంజ్ మీరు క్రియేట్ చేసుకుని వాళ్ళ అకౌంట్లో ఉన్న క్యూసీసీ కాయిన్ని అన్నింటిని కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోండి. పంపించేటప్పుడు ఏమవుతుందంటే చిన్న ప్రాబ్లం, దాంట్లో ఫైనల్ కాయిన్స్ ఉంటాయి. ఫైనల్ కాయిన్స్ ఉంటే కనుక మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ అనేవి ఫైనల్ కాయిన్స్ ఉంటే కనుక క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ఫస్ట్ వెళ్ళవు. ఫస్ట్ చేయాల్సింది ఆ ఫైనల్ కాయిన్స్ స్వాప్ చేసేయాలి. స్వాప్ చేయాలంటే మీకు కావాల్సింది కూపన్ కావాలి. మీ అకౌంట్లో కూపన్ ఉండాలి. ఆ కూపన్తో స్వాప్ చేసి దెన్ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ పంపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.